ఒక 4 కుక్కలు తప్పు చేస్తే మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను, ఈ రోజు సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ కర్నల్ సెంట్రల్ ఒక్కటే అడుగుతాను, సర్పంచ్ ని ఒక్కటే అడుగుతాను. 100 కుక్కలు చంపడం ఎక్కడ న్యాయం? వీడియో చూశారుగా, రేణు దేశాయ్ గారు ఇతర సినిమా స్టార్లతోని జంతు ప్రేమికులతోటి కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కుక్కల మీద ప్రేమను ఒలకబోసారు. కుక్కలు వాటికి ఉన్న హక్కుల గురించి నేను మాట్లాడడం లేదు, దాన్ని విమర్శించడం కూడా లేదు. కానీ కుక్కల పట్ల ప్రేమను ఒలకబోసిన సెలబ్రిటీలకు ఒక 2 నెలల పసిబిడ్డ చనిపోయి ఇప్పటికి వారం రోజులు గడిచిపోతున్నా ఎవరూ స్పందించలేదు. ఈ సినిమా స్టార్ల దృష్టిలో, ఈ రేణు దేశాయ్ లాంటి వాళ్ళ దృష్టిలో కుక్కల ప్రాణాలకు ఉండే విలువ 2 నెలల పసిబిడ్డకు ఉండదా? ఒక బీసీ బిడ్డ ప్రాణానికి ఆ కుక్కకుండే విలువ ఉండదా? ఎందుకు వీరంతా స్పందించడం లేదు? సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కుక్కల ప్రాణాలు కాపాడుతానని చెప్పని వీర ప్రసంగాలు చేసిన రేణు దేశాయ్ గారు 2 నెలల బీసీ బిడ్డ అత్యంత దారుణంగా ఒక కాంగ్రెస్ నాయకుడి కుల దురహంకారానికి బలైంది. నేను ప్రశ్నిస్తున్నది రేణు దేశాయ్ గారిని కాదు, జంతు ప్రేమికులం, సమాజ ప్రేమికులం, ఈ దేశ రక్షకులం అని చెప్పి చాలామంది తిరుగుతుంటారు కదా. మీ కళ్ళకు ఈ అరాచకం కనిపిస్తలేదా? బిడ్డను కోల్పోయిన ఆ తల్లి ఆర్తనాదాలు వాళ్ళ చెవులకు వినిపించడం లేదా? ఇదే నేను అడుగుతున్నా. కుక్కల ప్రాణాలకు ఉండే విలువ ఈ దేశంలో బహుజనుల ప్రాణాలకు ఎందుకు ఉండడం లేదు?